ఓం గం గణాధిపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో 16వ తేదీన రవి తన యొక్క రాశిని మార్చుకుంటూ వృశ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి సంక్రమించేటటువంటి సమయము పుష్యమాసముగా మనము చాలా విశేషమైనటువంటి పండగగా భావిస్తాము. ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో అటు వెంకటేశ్వర స్వామి వారికి, సీతారామచంద్రమూర్తికి, అలాగే కృష్ణుడికి, హనుమంతుల వారికి చాలా విశేషమైనటువంటి పండగగా చేసేటటువంటి మాసము ఈ యొక్క పుష్యమాసము. గోదాదేవిని కూడా చాలా విశేషంగా అర్చిస్తూ భగవంతుడికి సమస్త మానవాళి అంతా కూడా, సమస్త జీవులన్నీ కూడా సుఖంగా ప్రశాంతంగా ఈ భూమి మీదకి వచ్చినందుకు పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫలాలన్నీ కూడా రావాలని ఆశిస్తూ ఎన్నో శ్లోకాలు, స్తోత్రాలు, మంత్రపఠనాలతో, ధూప దీప నివేదనలతో, ఉపవాస దీక్షలతో, అలాగే ఉదయాన్నే చక్కగా బ్రాహ్మీ ముహూర్తానికే నిద్రలేచి చాలా మంది, ఎక్కువ శాతం మంది మన యొక్క ఈ భరతఖండంలో సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము కూడా చాలా ఆనంద పారవస్యముతో జరుపుకునేటటువంటి పండుగ దినము ఈ యొక్క దినములు పుష్యమాసము. ఈ యొక్క సమయంలోనే డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు కూడా సమస్త జీవరాశుల్ని పరిపాలించేటటువంటి జీవాన్ని, శక్తిని, ఆత్మ చైతన్యాన్ని, మానసిక చిత్త చాంచల్యాన్ని దూరం చేసి తన యొక్క శక్తివంతమైనటువంటి కాంతి పుంజముల చేత చక్కగా అందరి యొక్క ఆత్మ నిగ్రహ శక్తులని, ఆత్మలని ఆ యొక్క స్వామివారు పరిపాలిస్తూ దివ్య తేజస్సుని కలిగించే విధంగా ఉండేటటువంటి మాసము ఈ యొక్క ధనుర్మాసము అంటారు. సూర్యుడు ధనస్సు సంక్రమణం ఈ నెల డిసెంబర్ 16వ తేదీన మూలా నక్షత్రంలో ఆయన సంచరిస్తాడు. దాదాపుగా ఒక 13 రోజులు. ఆ తదుపరి అంటే 29, 30వ తేదీ వరకు కూడా మూలా నక్షత్రంలో పరిపాలిస్తాడు. మరి ఈ నక్షత్రాధిపతి కేతువు సింహరాశిలో చక్కగా తన యొక్క స్వక్షేత్రంలో, అంటే రవి యొక్క స్వక్షేత్రంలో ఉండి పరిపూర్ణమైనటువంటి పుణ్య ఫలాలన్నీ కూడా ప్రసాదించేటటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే తదుపరి రవి తర్వాత 13 రోజులు కూడా పూర్వాషాఢ నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని గావిస్తూ ధనాన్ని, సంతానాన్ని, అట్లాగే వివాహాలని, ఇలాంటి యోగాలని, విశేషమైనటువంటి పూజా పుణ్యఫలాలని పరిపక్వత కలిగింపచేసి ఆత్మ చైతన్య శుద్ధిని, శక్తిని ప్రసాదించేవాడు ఈ సూర్య భగవానుడు. తదుపరి 9వ తారీఖు తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచరిస్తూ మానవాళందరికీ కూడా ఎంతో శుభాన్ని చేకూర్చేటటువంటి మాసం ఇది. అయితే ఇదే రాశిలో దాదాపుగా కుజుడు కూడా ఇంతకు కొన్ని రోజుల ముందే ధనస్సు రాశిలో తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేశాడు. అంటే రవి, కుజులు ఇద్దరు అగ్ని తత్వాన్ని ప్రసాదించేటటువంటి చాలా హార్ష్బుళ్ళు, కోపోద్రిక్తమైనటువంటి, ఆవేశపూరితమైనటువంటి, ఉష్ణవంతమైనటువంటి గ్రహాలు. మరి అది ఉష్ణతత్వపు రాశి కూడా అయింది ధనస్సు రాశి. అగ్నితత్వపు రాశిలో 2 అగ్నితత్వపు గ్రహాలు ఉండటం చాలా వరకు కూడా మరి యొక్క స్థానాన్ని మన యొక్క జ్యోతిష శాస్త్రంలో ఉన్నతమైనటువంటి న్యాయస్థానాలకి, అట్లాగే విద్యాలయాలకి, ప్రొఫెసర్స్, న్యాయవాదులు, న్యాయస్థానాలు, జడ్జిలు, సమావేశాలు జరిపేటటువంటి పెద్ద పెద్ద ఆడిటోరియంస్, పూజా యజ్ఞాదులు, అట్లాగే హోమాదులు జరిగేటటువంటి పెద్ద పెద్ద ప్రదేశాలని, అలాగే మనం పూజ చేసుకునేటటువంటి పూజ గదుల్ని, ఇలా ఎన్నో విశేషమైనటువంటి, అట్లాగే దూర ప్రయాణాలని, ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి మానవికుల మీద,
ఈ యొక్క రవి కుజుల యొక్క ప్రభావము అత్యంత తీవ్రంగా ఉండబోతోంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు, మిలిటరీ, పోలీస్ ఉన్నతాధికారులు, డాక్టర్లు, ఎవరైతే వైద్య శాస్త్రంలో మెదడుకి సంబంధించినటువంటి డాక్టర్లు, అంటే మైండ్కి, నర్వస్కి సంబంధించినటువంటి, అట్లాగే శస్త్రచికిత్సలు ఎవరైతే సర్జన్స్ ఉంటారో వారికి సంబంధించి, ఆయుర్వేదంలో కూడా నూతన విప్లవము, ఆయుర్వేదానికి సంబంధించిన మందులు అవసరమయ్యేటటువంటి రోజులు మరి ఈ యొక్క నెల రోజులు కూడా అలాంటి పరిస్థితి రాబోతోంది. ఎన్నో ప్రయాణ సింహరాశి వారికి ఈ డిసెంబర్ 16వ తేదీ నుండి 2026 జనవరి 12వ తేదీ 13వ తేదీ వరకు కూడా గ్రహాల యొక్క కాలగమనంలో గ్రహాల యొక్క స్థితిగతులు కనుక మనం గమనించినట్లయితే, ముఖ్యంగా సింహరాశికి అధిపతి అయినటువంటి రవి, ఈయన ఆరోగ్యాన్ని సూచిస్తాడు, ప్రభుత్వ ఉద్యోగాలని సూచిస్తాడు, సంతానాన్ని, లలిత కళాన్ని కూడా సూచిస్తాడు. క్రీడల యందు కూడా ఈ రవి బలం బాగుంటేనే క్రీడల యందు వీరు రాణిస్తారు. మరి ఇటువంటి సూర్య భగవానుడు వీరి యొక్క రవి ధనుస్సు రాశిలో మిత్రక్షేత్రంలో ఉండి మిత్రుడైనటువంటి రవి గురుడి చేత చూడబడుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే క్రీడల్లో ఎవరైనా ఇప్పుడు క్రికెట్ వస్తోంది, క్రికెట్ ద్వారానో లేకపోతే చెస్సులో, లేకపోతే కొంతమందికి దుర్వ్యసనాలు ఉంటాయి, పేకాటలు, గుర్ర పందాలని, ఇట్లా పందాల పరంగా కావచ్చు, ఏదో డబ్బులు వచ్చేస్తే అని చెప్పి డబ్బులు పెట్టే అవకాశాలు ఉంటాయి. వస్తాయేమో అని అనుకుంటారు, ఆకస్మికంగా దెబ్బపడే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త పడండి. ఎందుకంటే ఆ గ్రహాలు మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకువెళ్ళిపోతాయి. డబ్బు పెట్టు, డబ్బులు వస్తాయి. కష్టపడి మనం 10 రూపాయలు సంపాదించినా దాంట్లో 8 రూపాయలన్నా మనకు మిగులుతాయి. అదే మనకు ఉచితంగా రావాలి అంటే ఒకవేళ 10 రూపాయలు వస్తాయేమో, ఆ ఆశ అత్యాశై 100 రూపాయలు అప్పో లేకపోతే ఉన్న ఆస్తులు పోగొట్టుకోవడం జరిగే పరిస్థితులు అయితే ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి, కష్టపడి పనిచేయండి. సూర్యుడు ఆత్మ చైతన్య శక్తిని ప్రసాదిస్తాడు. మీ యొక్క సోల్ ఎనర్జీని మీరు డెవలప్ చేసుకోండి, ఎక్కువగా కష్టపడండి, స్వయం కృషిని కలుగజేస్తాడు ఆయన. కొత్తగా ఇన్నోవేషన్స్ ఆలోచించండి, కొత్త ఆలోచనల వైపు మీ యొక్క కోరికలను తీసుకువెళ్ళండి. ఇటు వెళ్ళండి. ఎందుకు చెబుతున్నానంటే అష్టమంలో ఉన్నటువంటి అష్టమ శని ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు మీ మీద పెట్టేస్తూ ఉంటాడు ఆయన. ఇవి ఇందా నేను చెప్పినట్టుగానే. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క అష్టమ శని వలన కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటుంది, లేకపోతే గాజు పెంకు గుచ్చుకుంటుంది. అది మనం వెళ్ళే వాహనాలకి టైర్లలో గుచ్చుకున్నా మనకి తెలియదు, ఎక్కడో ఏదో చిన్న ఇబ్బంది కలుగుతుంది. కానీ అది తెలిసే స్ఫురణని రవి కావచ్చు, గురుడు కావచ్చు మనకి ఇస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఆ మాత్రం అన్నా మనల్ని కాపాడుతూ ఉంటాయి. ఒక అష్టమ శని ఉంది కదా, మనకి ఏదో మృత్యు వచ్చేస్తుంది, సమస్యలు వచ్చేస్తే, లేకపోతే మరణం మన ముందుకుంది అని కాదండి. మరణ తుల్యమైనటువంటి ఎన్నో సంఘటనలు మన ముందుకు వస్తే లాభంలో ఉన్న గురుడు కాస్త ఈ యొక్క పంచమంలో ఉండేటటువంటి రవి మహానుభావుడు గురుడు యొక్క దృష్టి వలన మనం బయటపడేస్తారు. గుర్తుపెట్టుకోండి, గురు దృష్టి గొప్పది. అట్లాగే మీరు ఏదైనా సరే వివాహానికి సంబంధించినటువంటి విషయాల యందు ఆసక్తి కనుక చూపిస్తే అవన్నీ కూడా ఆలస్యం జరగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే కొంతమందికి వివాహమై విడాకులు దాకా వెళ్ళినటువంటి వాళ్ళు, అంటే కోర్టులకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు, కొంతమంది జైళ్ళకు కూడా వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే భార్యాభర్తల మధ్య కొన్ని అనుకోని సంఘటనలు కూడా వారి జాతకాల్లో కనుక సూచించినట్లయితే ఒకరికొకరు దెబ్బలాడుకోవడం దాకా వెళ్ళి జైలులో కూర్చున్న వాళ్ళు ఉండొచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. వాళ్ళకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ముందు కనిపించే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సంతానపరమైనటువంటి, ఎందుకంటే పంచమంలో ఉన్నటువంటి రవి కుజులు, మరి ఒక రకంగా బుధుడు ఈ నెలలో బుధుడు, శుక్రుడు కూడా అక్కడికే వచ్చి ఉంటారు. కాబట్టి 5 గ్రహాలు పంచమంలో ఉన్నాయి. శుక్రుడు పంచమంలో ఉండడం ద్వారా వీరు ప్రయత్నపూర్వకంగా చేసేటటువంటి ఉద్యోగ విషయాల యందు, ఆర్థికపరమైనటువంటి విషయాల యందు, వివాహపరమైనటువంటి లేకపోతే స్త్రీపరమైనటువంటి ఏ విషయాల్లోనైనా సరే ఆనందాన్ని అనుభవించే పరిస్థితి అయితే చాలా వరకు ఉంటుంది. అయితే ఈ శుక్రుడు మరి మిగతా పాపగ్రహాలతో కలిసి ఉంటాడు కదా, రవితోనూ కుజుడితో కలిసి ఉంటాడు కదా, ఇవన్నీ నెగిటివ్గా మారే అవకాశం. అంటే మీరు ఒక స్త్రీతో ఏదైనా ఒక మంచి సంభాషణ పరంగా మాట్లాడినా, అది ఇష్టపడిన వ్యక్తి కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా కావచ్చు, సంతానపరంగా మాట్లాడచ్చు, సంతానంతో మాట్లాడచ్చు, భార్యతో మాట్లాడచ్చు, అవన్నీ కూడా నెగిటివ్గా రిఫ్లెక్ట్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. అది మీరు స్వయం కృతాపరాధంగా చేసే పరిస్థితులు కూడా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వ్యవహారం 5లో ఉన్నటువంటి గ్రహస్థితిలో రవి కుజులు అంత బలంగా ఉండరు. ఉద్యోగంలో కూడా గవర్నమెంట్ జాబ్స్ చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే రిజర్వ్ బ్యాంకులో చేసేవాళ్ళు కావచ్చు, ఆర్థికపరమైనటువంటి విషయాలు రియల్ ఎస్టేట్లో చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే భూములు వ్యవహారాలకు సంబంధించినటువంటి గృహ నిర్మాణ శాఖలో పనిచేసే వాళ్ళు కావచ్చు,
అట్లాగే ఆ, ముఖ్యంగా వైద్యులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా కొంత ఉద్యోగ వ్యవస్థలో అవస్థలు కలిగే అవకాశం, అంటే ఉద్యోగం నుంచి తీసేయడము, ఉద్యోగంలో ఉన్నటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వచ్చేయాలనుకోవడము, అక్కడ కూడా ఖాళీగా ఉండటము, ఉన్న ఆస్తులు అమ్ముకోవడం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే శని దృష్టి పడుతుంది కదా. అట్లాగే సంతాన నష్టం, కొంతమంది గర్భవతులు ఉంటారు స్త్రీలు, పాపం వాళ్ళకి కొంత మరి జాతకంలో సవ్యంగా ఉంటే మటుకు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది, కానీ లేకపోతే వారికి సంతాన నష్టము అంటే గర్భ విచ్ఛేదనం కలిగే పరిస్థితులు కూడా కలుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే వీరి యొక్క మనసంతా కూడా ఏదో ఒక రియల్ ఎస్టేట్ లో పెట్టాలనో, లేకపోతే భూములపైన పెట్టాలనో, లేకపోతే దేవాలయాలు నిర్మించేటప్పుడు కొంతమంది అంటే ఇలాంటి ఉండకపోవచ్చు, దేవాలయాలు నిర్మించాలనే కోరికతో ధనాన్ని దాని యందు కూడా ఖర్చు పెట్టే వాళ్ళు అయి ఉండొచ్చు. ఉన్నతమైనటువంటి విద్యలకి విదేశాలకు వెళ్ళాలని ధనాన్ని కూడబెట్టింది కూడా దాంట్లో పెట్టుండొచ్చు. వీళ్ళందరికీ కాస్త నష్టమయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది. కొంతమందికి ప్రమాదాల పరంగా కూడా ధన నష్టము, అట్లాగే శిరో సంబంధిత, నేత్ర సంబంధిత, నరాలకి సంబంధించినటువంటి, ఎముకలకి సంబంధించినటువంటి ఇలాంటివి ఎన్నో సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టచ్చు. ఒక్కోసారి ఆపరేషన్స్ దాకా కూడా తీసుకెళ్లే పరిస్థితులు ఉంటాయి. ఇదంతా కూడా గోచారంలో మాత్రమే కొంతమందికి జరుగుతాయి. జన్మజాతకాలలో జరిగేటటువంటి దశలు, అంతర్దశలు, ఆ గ్రహస్థితులు మనల్ని కాపాడుతూ ఉంటే, కొంతమందికి గోచారంలో కాపాడే పరిస్థితి ఉన్న జాతకంలో గనక అవి మనల్ని కోపంలో నెట్టే పరిస్థితులు కొన్ని ఉంటాయి. అందుకనే జన్మజాతకం చూసుకుంటూ గోచారాన్ని టాలీ చేసుకోవాలి తప్ప, గోచారాన్ని విని గురువులకి ఫోన్లు చేయటము, మెసేజ్లు చేయటము, దాని ద్వారా ఏంటంటే ఇట్లా చెప్పారు మాకు బాగానే ఉంది అంటారు. కొంతమంది బాగాలేదు మీరు ఇట్లా చెప్పారంటారు. మీ ఒక్కల కోసం జాతకం ఎవరు చెప్పరండి. గ్రహాలు గోచారంలో ఈ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పి మాత్రమే గురువులను చెప్తామే తప్ప మీ ఒక్క పేరుకి, మీ యొక్క నక్షత్రానికి, మీ యొక్క రాశికి మేము చెప్పం. ఇది హోల్ అందరికీ కొన్ని కోట్ల మంది ఉంటారు. వాళ్ళందరిలో కొంతమందికి జరుగుతాయి, కొంతమందికి జరగవు. జరిగిన వాళ్ళు సంతోషపడండి, జరిగే వాళ్ళు దోష పరిహారాలకి పరిహారాలు చేసుకోండి చక్కగా. అంతేగాని గురువుల్ని మాటలంటే ఇప్పుడు ఎందుకంటే గోచారంలో కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఈ రవికుజుల ప్రభావము, శని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందంటే మఠాధిపతులు గురువుల మీద దండెత్తటము, లేకపోతే మత ప్రచారాలు ఎక్కువ కావటము, ఒక మతానికి పడకపోవటము, దేవాలయాలు, మసీదులు, చర్చిలు వీటికి సంబంధించిన ఎన్నో దుర్ఘటనలు, దుర్ఘటనలు జరగటము, అగ్ని ప్రమాదాలు జరగటము, ఫైల్స్ ఏమైనా ఉంటే కాలిపోవటము, గవర్నమెంట్ ఫైల్స్, ఇలాంటివి చాలా ఉంటాయండి. అన్ని చెప్పుకుంటూ పోతే మనకున్న ఈ వీడియో లెంత్ అనేది సరిపోదు. అందుకని ఎవరి జాతకాన్ని వారు చూసుకుంది ఇలా చూపించుకోండి. అప్పుడు మాత్రమే ఈవెంట్స్ ఇప్పుడు ఈ క్షణం, ఈ సంవత్సరం నాకు ఉద్యోగ యోగం ఉందా, వివాహ యోగం ఉందా, ఇట్లా మాత్రమే ఆలోచించండి. కానీ ఇవి వినేసేసి వాళ్ళు ఒక రకంగా చెప్పారు, వీళ్ళు ఒక రకంగా చెప్పారంటే ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది, ఆ స్ట్రాటజీతో వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే మీ యొక్క జన్మజాతకం ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇప్పుడు గోచారంలో మంచి చెడులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ గమనించుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా సింహరాశి వారికి రవి, కుజుడు, అట్లాగే బుధుడు వీరి యొక్క బలము బాలేదు. అష్టమ శని, భార్యాభర్తలకి సంబంధించినటువంటి రాహుకేతువులు, అనారోగ్య దోషాలు, ఉదర సంబంధిత వ్యాధులు, అట్లాగే శిరో సంబంధిత సమస్యలు, ఇట్లా ఆరోగ్యం మీద బాగా దెబ్బపడే అవకాశం ఉంది. గురుడు లాభంలో ఉన్నాడు కాబట్టి కాస్త బంధుమిత్రాదులతో గొడవలే ఉన్నా, పిల్లలతో ఉన్నా కాస్త సద్దుమణిగే పరిస్థితి ఉంటుంది. కొంచెం భార్యాభర్తల మధ్య ఉన్న గురుదృష్టి వలన కొంతవరకు ఓదార్పు లభిస్తుంది. అనుకున్న సంకల్పాలు, లేకపోతే కొంతమంది విదేశాలకు వెళ్ళాలని పాస్పోర్ట్లకు అప్లై చేసుకుంటే పాస్పోర్ట్లకు సంబంధించిన విజయకేతనాలు, ఇలాంటివి కొన్ని లాభకరమైనటువంటి పరిస్థితులు వ్యాపారంలో మీరు ఆలోచించే ప్రతి దానికి కూడా కొంత లాభం కలగడానికి అవకాశం ఉంటుంది. ఒక్క గురుడు మాత్రమే మీకు అనుకూలంగా ఉన్నాడు. మిగతా గురుడు, శుక్రుడు ధనానికి సంబంధించి కొంతవరకు మీకు ఫ్లక్చువేషన్స్ పక్కకి వెళ్ళిపోతాయి, అప్పులు తీరిపోతాయి. అనారోగ్యాలు కొన్ని ఈ శుక్రగ్రహం వలన, గురుగ్రహం వలన దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉంటే కనుక అవి కొంత తగ్గడానికి మీరు ధనాన్ని ఖర్చు పెట్టి తగ్గించుకునే ప్రయత్నం అయితే చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ యొక్క సింహరాశి వారు హనుమాన్ చాలీసా రోజు 5 సార్లు పారాయణ చేయండి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని రోజు 7 సార్లు చదవండి. ఈ గ్రహాలన్నీ స్తోత్రాలకి తప్పకుండా చదవండి, లేదా ప్రదక్షిణాలన్నీ చేసిరండి. దేవాలయంలో, శివాలయంలో శనివారం తప్పనిసరిగా రుద్రాభిషేకం చేయించండి. మీకు శుభం జరుగుగాక. ఓం శ్రీమన్నారాయణ దేవతాయ నమః.